సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ ఫర్ షో. ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన విశేషమే మాట్లాడుతున్నాను. హిట్ మిషన్ అనిల్ రావుపూడి గురించి చిన్న స్టడీ చేశాను. ఆ స్టడీకి సంబంధించి ఈ వీడియోలో వివరణ ఇవ్వబోతున్నాను. బాగుంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అనుకుంటున్నాను. ఫాలో అవ్వండి. ముందుగా కలెక్షన్స్ రిపోర్ట్ గురించి బ్రీఫ్ గా మాట్లాడేసుకుందాం. చక్కగా మంగళవారం నాడు కూడా పండగ బ్లాక్ బాస్టర్ సినిమాలు ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకొచ్చి బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి, మనశంకర్ వరప్రసాద్ గారు, ఈ 3 సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ గా థియేటర్స్ లో పెర్ఫార్మ్ చేస్తున్నాయి. మంచి బాక్స్ ఆఫీస్ రన్ అని రాబోయే రోజుల్లో కొనసాగిస్తాయి అని మంగళవారం నాడు కనిపించిన కలెక్షన్స్ బట్టి కూడా అర్థమైంది. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీకి 9వ రోజున కూడా 2 తెలుగు రాష్ట్రాల వరకు దాదాపు 6 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ నెంబర్స్ అనే చెప్పొచ్చు. అవి వర్కింగ్ డేస్ లో ఈ రేంజ్ లో నెంబర్స్ పడుతున్నాయి అంటే వీక్ డేస్ లో జాతర మళ్ళీ పెద్దగా ఉండబోతుందని అర్థమవుతుంది. గట్టిగా కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యే అవకాశం ఉంది రాబోయే వీకెండ్ లో కూడా. ఆల్రెడీ సినిమా 150 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ క్రాస్ చేసేసింది. 9వ రోజున వచ్చే కలెక్షన్లతో 156 కోట్లకు పైన షేర్ మార్క్ క్రాస్ అవుతుంది. గ్రాస్ గురించి రకరకాల నెంబర్స్ కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ట్రాకర్స్ లెక్క ప్రకారం కూడా సినిమా రాబోయే 2-3 రోజుల్లో లేకపోతే వీకెండ్ కి 300 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేస్తుంది. బాక్స్ ఆఫీస్ రన్ లో సూపర్ హోల్డ్ కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ స్టడీతో సినిమా రన్ అని కొనసాగిస్తుంది. ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్ లో గోదావరి జిల్లాల్లో బ్రహ్మాండమైన ప్రపంచం ఇంకా కొనసాగుతుంది. మంచి కలెక్షన్స్ పడే అవకాశం ఉంది. అక్కడ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా జాక్ పాట్లు కొట్టేశారు ఆల్రెడీ. ఈ 3 బ్లాక్ బాస్టర్ సినిమాలతోనూ అందరూ హ్యాపీగా ఉన్నారు. సంక్రాంతి పండుగని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ 3 సినిమాలకు సంబంధించిన రన్ ఇంకా కంటిన్యూ అవుద్ది. మంచి కలెక్షన్స్ వస్తాయి. ఇక మన విశ్లేషణ టాపిక్ లోకి వచ్చేద్దాం. అనిల్ రావుపూడి ది హిట్ మిషన్ అనే మాట్లాడుతున్నారు అందరూ. అతన్ని ఇండస్ట్రీ అంతా అలాగే అంటుంది. స్టార్స్ అలాగే పిలుస్తున్నారు, అభిమానులు కూడా అలాగే పిలుస్తున్నారు. అనిల్ రావుపూడి హిట్ మిషన్ ఎలా అయ్యాడు మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ గా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్తూ మాట్లాడుకుందాం. అసలు మిషన్ అంటే ఏంటి? మిషన్ అనేది ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది? అప్పుడెప్పుడో అని మొదలుపెట్టి అక్కడికెక్కడికో వెళ్తాను అనుకుంటున్నారు కదా. చరిత్ర చెప్పను, ఎందుకంటే ఇది హ్యాపీ బర్త్డే సినిమా కాదు. మీ అందరికి ఆ చరిత్ర వినే ఓపిక లేదని నాకు తెలుసు. జస్ట్ మిషన్ అంటే ఏంటో సింపుల్ గా చెప్పేస్తాను. మిషన్ అంటే మనుషులు అతి కష్టం మీద చేసే పనిని సునాయాసంగా చేసి కుప్పలు కుప్పలుగా గుట్టలుగా అవతల పడేసేదే మిషన్. 100 మంది మనుషులు ఒక రోజులో చేసే పని మిషన్ 2-3 గంటల్లో చేసి అవతల పారేస్తుంది. అది తేడా. హిట్ మిషన్ అంటే వరుసగా హిట్లు గుద్దుపడేస్తున్న మిషన్. ఎవరది? అనిల్ రావుపూడి. ఎస్, హీ డిజర్వ్స్. ఆ ట్యాగ్ కి అతను అర్హుడనే చెప్పొచ్చు. ఎందుకంటే అతని ట్రాక్ రికార్డ్ అలా ఉంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు కాదు కానీ జింగ్ అమేజింగ్ ట్రాక్ రికార్డే అతనిది. హిట్లకు సంబంధించి ఇండస్ట్రీలో రికార్డులు పడుతుంటాయి, లేస్తుంటాయి. కానీ వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు తీయటం అనేది మాత్రం నిజంగా ఒక మిరాకులస్ జాబ్. అది అందరికి సాధ్యమైన విషయం కాదు. చాలా మంది సక్సెస్ఫుల్ తీస్తున్నారు, కానీ సక్సెస్ కి మధ్యన గ్యాప్ తీసుకుంటున్నారు. సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటున్నారు. అంత శ్రద్ధగా అంత టైం ఎక్కువ తీసుకుని సక్సెస్ కొట్టడం ఒక లెక్క అయితే, పెద్ద స్టార్స్ ని హ్యాండిల్ చేస్తూ తక్కువ టైంలో సినిమాలు తీస్తూ వరుసగా సక్సెస్ఫుల్ కొట్టడం అనేది చిన్న విషయం కాదు. మిరాకులస్ జాబ్. అది అందరికి సాధ్యం కాదు. అనిల్ రావుపూడికి మాత్రమే సాధ్యం అవుతుంది. జమానాలో ఉన్నారు కోదండరామరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, ఇలాంటి డైరెక్టర్స్ పెద్ద స్టార్స్ తో ఫాస్ట్ గా సినిమాలు తీస్తూ హిట్ కొట్టడం. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడున్న పోటీ వరల్డ్ లో ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్ కి తగ్గట్టు కథలు తయారు చేసి సినిమాలు తీసి బయటికి తీసుకురావడం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఫాస్ట్ గా సినిమాలు తీస్తూ వరుసగా సక్సెస్ఫుల్ కొడుతున్నాడు అంటే అరుదైన హిట్ మిషనే అనిల్ రావుపూడి. మెచ్చుకొని తీరాల్సిందే అతన్ని. ఎలా సాధ్యం అవుతుంది? ఎక్కువ మందికి సాధ్యం కాంది అతనికి మాత్రం ఎలా సాధ్యం అవుతుంది? ఖచ్చితంగా ఏదో ఒక రహస్యం ఉండే ఉంటది. అతని సక్సెస్ కు సంబంధించి రహస్యం ఉంది. నాకైతే కొన్ని కారణాలు కనిపించాయి. ఒక 5 కారణాలు చెప్తా. స్టడీ చేసిన తర్వాత అదే అనిపించింది, ఇవే అతని సక్సెస్ కి కారణం అని. కొంతమంది అనుకోవచ్చు పాజిటివ్ గానే మాట్లాడతావు కానీ నీ ట్రేడ్ మార్క్ విమర్శలు వదులుతావని. ఇక్కడైతే మాత్రం అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే వాటిని ఎంచక్క ఇస్త్రీ చేసి బీరోలో పెట్టేయండి. అలాంటి అవకాశం లేదు. నేను నిజం మాట్లాడదలుచుకున్నాను. నాకు మనస్ఫూర్తిగా అనిపించిందే మాట్లాడుతున్నాను. మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడైతే లేదు. అనిల్ రావుపూడి హిట్ మిషన్ ఎందుకు అయ్యారు? దీనికి సంబంధించి నాకు అనిపించిన 5 కారణాలు. నెంబర్ 1 వదిలే, నెంబర్ 5 దగ్గర మొదలుపెట్టి నెంబర్ 1 దాకా వెళ్దాం. నెంబర్ 5 వినమ్రత, వినయం. అనిల్ రావుపూడి ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆలకిస్తాడు. ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటాడు. చిన్నపిల్లలతో చిన్నపిల్లలా ఉంటాడు. కుర్రోళ్ళతో కుర్రోళ్ళలా ఉంటాడు. లేడీస్ తో ఎంత పద్ధతిగా ఉండాలో అంత పద్ధతిగా ఉంటాడు. ఎక్కడా కూడా లిమిట్ దాటదు. అతని బిహేవియర్ చాలా గౌరవంగా ఉంటది. సినిమాల్లో కనిపించి డాన్స్లు ఇస్తూ కామెడీలు చేస్తూ మంచి పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఎంటర్టైన్ చేయకపోయినా అనిల్ రావుపూడి బిహేవియర్ నచ్చి, పాజిటివ్ బిహేవియర్ నచ్చి చాలా మంది ఫ్యామిలీ ప్రేక్షకులు అతన్ని
వాళ్ళ ఫ్యామిలీలో భాగం చేసేసుకున్నారు. చాలా క్లీన్ నేచర్ అనిల్ రావుపూడిది. కాంట్రవర్సీలు ఉండవు, కాంట్రవర్సీల జోలికి పొరపాటును కూడా వెళ్ళడు. ఆ విషయానికి సంబంధించి ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. నెంబర్ 4, ఎవర్ ఎండింగ్ హ్యాపీనెస్. అనిల్ రావుపూడిని ఎక్కడైనా చూడండి, ఎప్పుడైనా చూడండి, ఆ ముఖంలో చిరునవ్వు ఎప్పుడు ఉంటది, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. భలే అనిపిస్తుంది అసలు. హ్యాపీనెస్ అనేది ఒక అంటూ వ్యాధి, ఒక చోట ఉండదు, ఖచ్చితంగా స్ప్రెడ్ అవుద్ది. అతను తనతో ఉండే వాళ్ళందరికీ కూడా ఆ హ్యాపీనెస్ ని తన నవ్వుతో స్ప్రెడ్ చేస్తున్నాడు. తన టీమ్ కి అదే పెద్ద ఎనర్జీ బూస్ట్ అని చెప్పొచ్చు. హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళు చేసే పనిని హ్యాపీగా చేస్తారు, అది ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. ఫిలాసఫీ క్లాస్ లో అనిపించవచ్చు, కానీ ఇవి నిజాలు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ప్రతి పాజిటివ్ విశేషం తెలియకుండా చేసే పనిలో పాజిటివిటీని తీసుకొస్తుంది. దాని ఇంపాక్ట్ పాజిటివ్ గానే ఉంటది, రిజల్ట్స్ కూడా పాజిటివ్ గానే ఉంటాయి. నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం. నెంబర్ 3, డోంట్ కేర్ బ్రో. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోడు అనిల్ రావుపూడి. తనేంటో తనకి తెలుసు. తన గురించి రకరకాలుగా ఎవరు ఏదనుకున్నా తను పట్టించుకోడు. తను ఏం చేస్తున్నాడో తనకి తెలుసు. ఆ క్లారిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా డౌన్ అవరు, సాధించాల్సిన సక్సెస్ సాధిస్తారు. ఎంత పెద్ద విమర్శ అయినా, ఎలాంటి నెగిటివిటీ అయినా మనం యాక్సెప్ట్ చేస్తేనే అది మనల్ని బాధ పెట్టుద్ది, లేకపోతే ఏమీ చేయలేదు, ఎందుకు పనికిరాదు అది. అనిల్ రావుపూడి ఆ విషయాన్ని పక్కాగా ఫాలో అవుతాడు. అనవసరమైన విషయాల్ని, ఎజెండా విమర్శల్ని పొరపాటును కూడా పట్టించుకోడు. తను చేయాల్సిన పనిని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అతని వ్యక్తిత్వంలో ఉన్న ఒక మంచి లక్షణం అని చెప్పొచ్చు, అతని సక్సెస్ లో అది కూడా ఒక భాగం అని చెప్పొచ్చు. డోంట్ కేర్ బ్రో ఊరికనే పెట్టలేదు. భగవంత్ కేసరి మూవీలో ఈ స్టేట్మెంట్ తన స్వభావమే, దాన్ని అక్కడ రిప్రజెంట్ చేశాడు అని చెప్పొచ్చు. నెక్స్ట్ నెంబర్ 2, సిన్సియారిటీ అండ్ కన్సిస్టెన్సీ. ఎన్సైక్లోపీడియా. ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానం అంతా తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, గొప్ప గొప్ప శాస్త్రాలని ఆవుపోసన పట్టాల్సిన అవసరం లేదు. సినిమా తీయడానికి సంబంధించి తనకేం తెలుసో దాన్ని స్పష్టంగా చెప్పగలిగితే చాలు, జరగాల్సింది జరుగుద్ది. ఈ విషయానికి సంబంధించి అనిల్ రావుపూడి చాలా క్లారిటీతో ఉన్నాడని అనాలి. తనకు తెలిసిన దాన్ని మాత్రమే సిన్సియర్ గా చెప్తాడు. తను హ్యాండిల్ చేయలేని దాని గురించి అసలు పొరపాటును కూడా పట్టించుకోడు. అలాంటి విషయాల్ని పట్టుకోడు అసలు. ఆ పైన అతని దగ్గర ఒక గొప్ప క్వాలిటీ ఉంది. ఇదే అసలు అతని సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. తన టార్గెట్ ఆడియన్స్ తనకి తెలుసు, వాళ్ళకి ఏం కావాలో అతనికి తెలుసు. అలాగే తను ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు, ఆ హీరో ఫ్యాన్స్ మైండ్ సెట్ ఏమిటి, వాళ్ళకి ఏం కావాలి, ఆ విషయానికి సంబంధించి కూడా క్లారిటీతో ఉంటాడు. వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చి పారేస్తాడు. ఇది అతని సక్సెస్ ఇంగ్రీడియంట్. ఇలాగే కొడుతున్నాడు సక్సెస్ లో వరుసగా. ముందల ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని తను సినిమాని రాసి తీస్తాడు. అది అతని స్ట్రాటజీ. ప్రతిసారి అది వర్కౌట్ అవుతుంది. చాలా మందికి అలా స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవడం కూడా చేత అవట్లేదు. బట్ అనిల్ రావుపూడి ఆ విషయంలో ఎక్స్పర్ట్ అయిపోయాడు. సూపర్ గా దూసుకుపోతున్నాడు వరుస సక్సెస్ఫుల్ తో. ఇంకా అతని నెంబర్ 1 క్వాలిటీ బ్యాలెన్స్, సమతుల్యత. అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు. ఎంత పెద్ద సక్సెస్ కొట్టినా అతని కాళ్ళు నేల మీదే ఉంటాయి. పొరపాటును కూడా గర్వం తలకెక్కదు. సంతోషం వచ్చినప్పుడు ఎగిసి పడని వాడు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోనివాడు, స్థితప్రజ్ఞుడు అని భగవద్గీత చెప్పింది. ఈ మ్యాటర్ ఏ కొంత జీవితంలో ఉన్న ఆ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటది. అనిల్ రావుపూడి ఈ విషయాన్ని ఫాలో అవుతున్నారని చెప్పాలి. అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఎక్కడా కూడా అతనిలో గర్వం కనిపించదు. పొరపాటును కూడా ఇతను గర్వంగా ఉన్నాడు అన్న సిచ్యువేషన్ ఎక్కడా కనిపించదు. హ్యాపీగా ఉంటాడు. సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టే ఉంటది, కానీ గర్వపడుతున్నట్టు ఎక్కడా ఉండదు. పాజిటివ్ యాటిట్యూడ్, సూపర్ పాజిటివ్ యాటిట్యూడ్. ఇలా ఉన్న వాళ్ళు చాలా ఫోకస్డ్ గా వాళ్ళు చేయాల్సిన పనిని చేస్తారు. వాళ్ళకి కావాల్సిన సక్సెస్ ని అందుకుంటారు. ఇప్పుడు చెప్పిన విషయాలన్నిటికీ, సినిమాలో ఉన్న కంటెంట్ కి, సినిమాలు తీయడానికి సంబంధం ఏంటి అని కొంతమంది అనుమానపడొచ్చు. ఉంది. నువ్వు జీవితంలో ఎలాంటి క్వాలిటీస్ తో ఉంటావో, ఎలాంటి క్రమశిక్షణని ఫాలో అవుతావో అది నీ సక్సెస్ లో కూడా రిఫ్లెక్ట్ అవుద్ది. తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, అర్థం చేసుకోకపోయినా ఇది నిజం. గొప్ప టాలెంట్ ఉండొచ్చు, కానీ నువ్వు క్రమశిక్షణతో లేవు, సక్సెస్ రాదు. మహామేధావి అయి ఉండొచ్చు, క్రమశిక్షణతో సినిమా తీయకపోతే ఫెయిలే అవుతుంది ఆ సినిమా. మంచి క్వాలిటీస్ లేకపోతే జీవితంలో సక్సెస్ రాదు, వచ్చినా అది నిలబడదు. అనిల్ రావుపూడిలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ప్రతిసారి సక్సెస్ కి విపరీతమైన నాలెడ్జ్ అవసరం లేదు, మేధావితనం అవసరం లేదు, పాండిత్యం అవసరం లేదు. ఏం చేయాలి, ఏం చేస్తున్నాం అన్న క్లారిటీ ఉంటే చాలు. దాన్ని క్రమశిక్షణతో చేయాలి, డిసిప్లైన్డ్ గా చేయాలి. మంచి లక్షణాలు జీవితంలో ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా సక్సెస్ ని తీసుకొస్తాయి. వద్దన్నా సక్సెస్ ఇస్తాయి. అనిల్ రావుపూడి ఫాలో అవుతున్నాడు. అతని లైఫ్ స్టైల్లో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఇంత కన్సిస్టెంట్ గా సక్సెస్ఫుల్ కొడుతున్నాడు. సక్సెస్ కి నాలెడ్జ్ కి సంబంధం లేదు, ఇది ఫ్యాక్ట్. పుల్లారెడ్డి గారు ఉన్నారు. ఆయన పెద్దగా చదువుకోలే, కానీ చాలా ఫేమస్ పర్సన్ అయ్యారు తన స్వీట్స్ తో. స్వీట్స్ అంటే పుల్లారెడ్డి గారే గుర్తుకొచ్చేంత రేంజ్ కి ఎదిగారు. ఆ స్థాయిలో సక్సెస్ సాధించారు. అమాయకత్వంతో కూడా ఈ ప్రపంచంలో మిరాకిల్స్ చేసి చూపించిన వాళ్ళు, మిరాకిల్స్ సక్సెస్ఫుల్ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నది అన్నది ముఖ్యం కాదు, మనం ఎంత డిసిప్లైన్ గా ఉన్నాం, ఎంత పద్ధతిగా ఉన్నాం అన్నది ముఖ్యం. అదే సక్సెస్ తీసుకొస్తుంది. అనిల్ రావుపూడి జీవితంలో నాకు అదైతే స్పష్టంగా కనపడుతుంది. అందుకని అతను ఇంత కన్సిస్టెన్సీతో సక్సెస్ఫుల్ కొడుతున్నాడు అని నా నమ్మకం. అనిల్ రావుపూడి సక్సెస్ఫుల్ సంబంధించి నేను చెప్పిన వివరాలు చాలా మంది ప్రశ్నలకి సమాధానం అని అనుకుంటున్నాను. ఇవే కాదు, ఇంకా ఉంటాయి కూడాను. నాకు అనిపించిన ఇవి. సక్సెస్ కి పారామీటర్స్ ఎప్పుడు ఒకే రకంగా ఉండవు, పర్సన్ ని బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. దాట్స్ ఇట్. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బిక్కీ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.